ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఏం చెప్తున్నామంటే దీన్ని ఒక మీరు ఒక మీ అధికారాలకు కావాలా, లేకపోతే మీ అధికారం కోసమే, మీ ఎంపీ సీట్ల కోసమే మేము మా ఇళ్లల్లో ఉయ్యాలు ఊపాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక జాతీయ పథకం ప్రకారము లేకపోతే జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, దక్షిణాది రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి. నిజమే. ఒకప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒక్కళ్ళనే కానండి, ఇద్దరినే కానండి, జనాభా ఏదో అధికమవుతుందని ఏ నినాదమైతే ఈ పాలకులు ఇచ్చారో అని ఆ పాలకుల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు పాటించి ఒక దేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోలేదు, పిల్లల్ని ఎక్కువ మంది కన్నాయి. కాబట్టి ఈరోజు ఎంపీ సీట్లు వాళ్ళకి ఎక్కువ అవచ్చు. జిల్లాల పునర్విభజన ఏర్పడుతుంది కాబట్టి 2 ఏళ్ల నుంచి ఈ చర్చ వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖున ఈ 2026న పునర్విభజన జరిగే సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకి ఒక ఇది ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. కుట్ర అని మేము కుట్రగానే భావిస్తాం. ప్రజల్ని మహిళల శరీరాలని ఒక కడుపు చించుకొని మీరు కనండి అనడం అనేది సరైనది కాదు. మీ ప్రకటన వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా చెప్తున్నాము. అంతేకాకుండా ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు పట్టించుకోకుండా, మహిళలకి భద్రత కల్పించకుండా, వాళ్ళ ఉపాధి అవకాశాలు కానీ భద్రత అవకాశాలు కానీ తీసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఒక ఆయుష మేర కేసు కానీ ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. సొగాలి ప్రీతి కానీ న్యాయం చేయబోగా వాళ్ళకి అన్యాయం జరిగింది. మీరు అలాంటి విషయాల్లోనూ ఇలాంటి విషయాలు కూడా ఏ న్యాయమూ చేయకుండా పిల్లల్ని కనమనంటే ఎవరు కంటారు అని చెప్పి మేము మహిళా సంఘంగా చెప్తున్నాము. దేనికోసం మీరు రాజకీయ జీవితం కోసమా, మీ రాజకీయాల కోసము మీ రాజకీయ చదరంగంలో మేము పావులుగా ప్రజలు పిల్లల్ని కనాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.